చివరి రోజు. నీ చర్మం పొరల కింద మృత్యువు పరచుకుంటున్న అలికిడిని నేను విన్నాను. నీ శ్వాసలోంచి వీచిన మృత్యు పరిమళం నాలో అడవుల్ని సృష్టించుకుంది. నీ చర్మం పొరల కింద మృత్యువు పరచుకుంటున్న అలికిడిని నేను విన్నాను. నీ శ్వాసలోంచి వీచిన మృత్యు పరిమళం నాలో అడవుల్ని సృష్టించుకుంది. నీ గాయానికి నిన్ను బాధించే శక్తి పోయినప్పుడు నీవెన్నడూ ఎరుగని ప్రశాంత భీకర నిద్ర నీ లోపల నుంచి కొండ చిలువలా ఊపిరిలూదినప్పుడు నీ పిడికిట్లోనే నన్ను నేను దాచుకున్నాను. నేను ఓదార్చిన నీ చివరి నిద్రలో నేనొక కలగా కన్నేటిలా చీల్చుకుపోవడం నీవు చూశావు. నేను ఓదార్చిన నీ చివరి నిద్రలో నేనొక కలగా కన్నేటిలా చీల్చుకుపోవడం నీవు చూశావు. నీవు కాంతివత్సరాల వేగంతో వెళ్ళిపోతుంటే నేను క్షణమొక యుగంలా గడగడలాడాను. నీవు కాంతివత్సరాల వేగంతో వెళ్ళిపోతుంటే నేను క్షణమొక యుగంలా గడగడలాడాను. నీ ముఖాన్ని నా అరచేతులతో పువ్వులా పట్టుకున్నప్పుడు నెలబాలుడిలా నీ పెదాల మీద వెలిగిన నవ్వు నన్ను నీకు తండ్రిని చేసింది. నీ ముఖాన్ని నా అరిచేతులతో పువ్వులా పట్టుకున్నప్పుడు నెలబాలుడిలా నీ పెదాల మీద వెలిగిన నవ్వు నన్ను నీకు తండ్రిని చేసింది. తండ్రి, నీవు ఇక్కడ లేవని నీ చివరి ముద్దును ఈ చేతి మీద అద్దిన మరుక్షణమే తెలిసిపోయింది. తండ్రి, నీవు ఇక్కడ లేవని నీ చివరి ముద్దును ఈ చేతి మీద అద్దిన మరుక్షణమే తెలిసిపోయింది. నీకిష్టం లేకుండా ఈ ప్రాణవాయువు నీ గడిలోకి ఇక రాలేదని తేలిపోయింది. నీకిష్టం లేకుండా ఈ ప్రాణవాయువు నీ గడిలోకి ఇక రాలేదని తేలిపోయింది. ఇన్నాళ్ల పోరాటం తరువాత ఇక ఆసుపత్రి నుంచి ఇంటి ముఖం పడితే నువ్వు నా వెనుక వస్తున్న వాహనంలో కట్టిపెట్టిన ముల్లెలో ఎక్కడున్నావు? ఇన్నాళ్ల పోరాటం తరువాత ఇక ఆసుపత్రి నుంచి ఇంటి ముఖం పడితే నువ్వు నా వెనక వస్తున్న వాహనంలో కట్టిపెట్టిన ముల్లెలో ఎక్కడున్నావు? నా పక్కనే కూర్చున్నావు. బాపు బాపు అంటూనే కదా నిన్ను ఇంటి దాకా తీసుకెళ్ళాను. అప్పుడు చీకటి ఊడల నీడల దారుల్లో నా వెనుక తమ్ముడు, నా ఎదుట ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తున్న అమ్మ, ఇంకెవరున్నారప్పుడు ప్రపంచం నిర్మానుష్యమైన శీతల నిశ్శబ్దంలో. ఇది అసునూరు శ్రీధర్ బాబు కవిత. ఏకాంతం ఒక అతిథి అనే పుస్తకంలో ఉన్న మొట్టమొదటి కవిత. ఒక జర్నలిస్టుగా, కవిగా శ్రీధర్ బాబు ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. అతని పరిణామం కవిగా, జర్నలిస్టుగా కూడా నాకు తెలుసు. అతని ప్రగతి కూడా నాకు తెలుసు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అంటారు. కానీ ఈ రోజుల్లో ఈ తరం కూడా, ముఖ్యంగా జెన్జీ, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, అగౌరవంగా చూడడం ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరానికి ఇటువంటి కవిత్వాన్ని చదవడం అలవాటు చేయాలి. శ్రీధర్ బాబు కవిత్వంలో వస్తు వైవిధ్యం చాలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అంటే ఒకే వస్తువు మీద రకరకాలుగా రాయడం కాకుండా విభిన్నమైన వస్తువులు తీసుకుని తనదైన శైలిలో రాయడంలో అతను నిష్ణాతుడు. ముఖ్యంగా ఈ పుస్తకంలో 4-5 కవితలు కేవలం బాపు మీదే రాశాడు. బాపు అంటే మన ఇంట్లో మహానుభావుడు, నాన్నగారు. తన తండ్రి మీద ఎంతో ఆర్ద్రతతో కవిత్వం రాసుకున్నాడు. తండ్రి మీద కవిత్వం రాయడం అరుదు. చాలామంది కవులు రాశారు, ప్రాచీన కవులు ఎందరో రాశారు. నేటి తరం కవుల్లో కూడా చాలామంది తండ్రి మీద కవిత్వం రాశారు. అవన్నీ రుచి చూసిన తర్వాత నేను శ్రీధర్ బాబు కవిత్వం చదువుతుంటే తన కవిత్వంలో ఒక ప్రత్యేకమైన డిక్షన్, అభివ్యక్తి, వ్యక్తీకరణ
గుండెలు పిండేలా ఉంటుంది. సాధారణంగా కవిత్వంలో కరుణ రసం అద్భుతంగా పలుకుతుంది. కరుణ రసాన్ని పలికించడంలో, అంటే అక్షరాన్ని దుఃఖంలో ముంచి కాగితం మీద పెట్టడంలో శ్రీధర్ బాబు అందెవేసిన కళ. శ్రీధర్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సారంగా పత్రిక వారు, అంతర్జాల పత్రిక వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీధర్ బాబు మరింత కవిత్వం రాసి మరిన్ని పురస్కారాలు అందుకుని తెలుగు కవిత్వానికి ఒక మార్గదర్శిగా, దారిదీపంలా సరికొత్తగా కవిత్వం రాసే వాళ్ళకి దారి చూపిస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.